హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో భూముల తొలగింపు ప్రక్రియపై మన ఏపీ ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 ఏ కింద దాదాపుగా 1.95 కోట్ల ఎకరాలు అనగా 59% వరకు భూమిని నిషేధిత జాబితాల్లో చేర్చారన్నమాట. సో అయితే ఈ 59% నిషేధిత జాబితాలో చేర్చినటువంటి భూములను జూలై 31 తారీఖు లోపల తొలగింపు చేయాలని కూడా ప్రభుత్వము ఆదేశాలను జారీ చేయడం జరిగింది. బట్ ఇక్కడేంటంటే కొన్ని లోటుపాటు వలన ప్రభుత్వ అధికారుల తప్పిదాల వలన అన్నీ కరెక్ట్‌గా ఉన్నటువంటి వాళ్ళ భూములను కూడా ఈ 22 ఏ కింద నిషేధించే జాబితాల్లో భూములను చేర్చున్నారు. ముఖ్యంగా మీ భూములను ఈ 22 ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చున్నారా లేదా? మీ భూములనేటువంటివి సురక్షితంగా ఉన్నాయా లేదా? తొలగించేస్తున్నారా? ఒకవేళ భూములను తొలగిస్తున్నట్లయితే ఏం చేయాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. దీనికి సంబంధించి లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఆర్టికల్‌ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకేనా? మీకు కొంచెం డెప్త్‌గా వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా వెళ్లి జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చున్నాను. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ ప్రభుత్వము 22 ఏ కింద దాదాపుగా 1.95 కోట్ల ఎకరాలను అనగా 59% భూములను నిషేధిత జాబితాల్లో చేర్చడం జరిగింది. ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములన్నిటినీ కూడా జూలై 31 తారీఖు లోపల తొలగింపు చేయాలనే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 22 సెక్షన్ ఏ అంటే ఏంటి? ఎందువలన ఈ నిషేధిత జాబితాల్లో భూములను చేర్చారు? ఒకవేళ మీ భూములు గనక ఈ నిషేధిత జాబితాల్లో పొరపాటున గనుక ఉన్నట్లయితే ఏం చేయాలి? మీ యొక్క భూములను ఈ జాబితా నుంచి ఎలా విముక్తి చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి వన్ బై వన్ క్లియర్‌గా ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో, మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇలా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క నిషేధిత జాబితాలో భూములను ఎందుకు చేర్చారు? ఇక్కడ చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం భూమిలో దాదాపుగా 59% భూమి నిషేధిత జాబితా అనగా సెక్షన్ 22 ఏలో ఉంది. దీని అర్థం ఏంటంటే, మీ పొలం గనుక ఈ నిషేధిత జాబితాలో గనుక ఉన్నట్లయితే మీ భూములను ఎవ్వరికీ కూడా అమ్ముకోలేరు మీరు. అలాగే బ్యాంకుల నుంచి మీ భూమి మీద లోన్ కూడా తెచ్చుకోలేరు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఈ భూములపై ఎటువంటి లావాదేవీలు కూడా జరగవన్నమాట. సో, ఈ భూములను నిషేధిత జాబితాలో ఎందుకు చేర్చారంటే, అధికారుల యొక్క తప్పిదాల వల్ల కొంతమందివి అనర్హత ఉన్నా సరే ఓకేనా? వాళ్ళ భూములన్నిటిని కూడా కరెక్ట్‌గా ఉన్నా సరే ఈ నిషేధిత జాబితాలో చేర్చున్నారు. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు. దేవాదాయ శాఖ భూములలో వచ్చేసి రిజిస్ట్రేషన్ శాఖ లెక్క ప్రకారం ఎకరాల్లో 7.9 లక్షలు అయ్యేటువంటివి ఉన్నాయి. సంబంధిత శాఖ లెక్క ప్రకారం ఎకరాల్లో 4.67 లక్షలు ఉన్నాయి. వ్యత్యాసం ఎంత ఉంది? 3.23 లక్షల ఎకరాలు అనేటువంటిది ఎక్కువగా ఉంది. అలాగే వక్ఫ్ భూములొచ్చేసి రిజిస్ట్రేషన్ శాఖ లెక్క ప్రకారం ఎకరాల్లో 86,855 సంబంధిత శాఖ ప్రకారము 11,672 సుమారుగా 7 రెట్లు ఎక్కువైతే ఉందన్నమాట. సో, ఈ వ్యత్యాసాల వల్ల కొంతమందివి పొరపాటున ఈ నిషేధిత జాబితాల్లో అయితే చేర్చున్నారు. ఓకేనా? సో, అధికారులు ఒక సర్వే నంబర్‌లో ఇచ్చినటువంటి చిన్న భాగం దేవాదాయ లేదా వక్ఫ్ భూమి ఉన్నా సరే, ఆ సర్వే నంబర్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి నిషేధిత జాబితాల్లో చేర్చేశారనమాట. అంటే మీ యొక్క భూమిలో, స్థలంలో కావచ్చు, భూమిలో కావచ్చు, పొరపాటున కొంచెం ప్రభుత్వం భూమి కనుక కలిసి ఉన్నట్లయితే, మీ భూమి మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి నిషేధిత జాబితాల్లో చేర్చేశారనమాట. దీనివల్ల పక్కనే ఉన్నటువంటి సామాన్య రైతుల పట్టా భూములు కూడా అన్యాయంగా ఆగిపోయినట్లు చెప్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడొచ్చు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలానికి చెందినటువంటి ఒక విశ్రాంత సైనికుడు మనకు ఒక వ్యక్తి తన 30 సెంట్ల భూమిని అమ్ముకోలేకపోతున్నారు. తన కూతురి పెళ్లి కోసం ఆ భూమిని అమ్మాలని చూస్తే ఆ నిషేధిత జాబితాలో ఉందని తెలిసింది. ఇలాగా నిషేధిత జాబితాలో మీ పొలం భూమి కనుక ఉన్నట్లయితే మీరు ఎలాగా కూడా ఆ భూమిని అమ్ముకోలేరు. ఓకేనా? సో, దీనివల్ల మీరు అనేక ఇబ్బందులనైతే ఎదుర్కోవాలనమాట. సో, ఇప్పటికీ ఈ యొక్క పర్సను
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి. సో, మీరు చాలా అంటే చాలా ఈ పనులటువంటివైతే చేసుకోవాలి. చాలా శ్రమనైతే పడాల్సొస్తుంది. ఈ నిషేధిత జాబితాలో మీ పొలం గనక ఉన్నట్లయితే. ఓకేనా? సో, అయితే దీనికి గల పరిష్కారం ఏమిటి? ఏం చేస్తే మీ యొక్క పొలం అనేది మళ్ళా తిరిగి మీ భూమి అనేది మళ్ళా తిరిగి రావటం జరుగుతుంది? ఈ వివరాల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. దీని మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే, పొరపాటున 22 చేరినటువంటి 14,00,000 ఎకరాల ప్రైవేట్ పట్టా భూములను తక్షణమే తొలగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేసింది. అంటే పొరపాటుగా ఎవరైనా భూములు చేర్చుంటారు కదా! వాటన్నిటిని కూడా రిమూవ్ చేయాలని. అది కూడా జూలై 31 తేదీ లోపల ఈ 14,00,000 ఎకరాల ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆ బాధ్యతను అప్పగించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి గందరగోళాలు ఏమీ కూడా లేకుండా రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖ డేటాను అనుసంధానం చేస్తూ ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నారు. సో, ఈ యొక్క తప్పిదం ఎవరి వల్ల జరిగిందంటే ప్రభుత్వ అధికారుల తప్పిదం వల్ల. ఇలాగా తప్పుడు లెక్కల వలన 14,00,000 ఎకరాలు నిషేధిత జాబితాలో సామాన్య రైతుల యొక్క భూములను నిషేధిత జాబితాలో చేర్చారు అన్యాయంగా. కాబట్టి ఇక్కడ రైతులు మొత్తం కూడా కోల్పోతున్నారు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని ప్రభుత్వం గుర్తించి పొరపాటున నమోదైనటువంటి భూములన్నిటిని కూడా నిషేధిత జాబితాల నుంచి తొలగించాలని కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ భూమి 22 ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చెప్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? అంటే పొరపాటున ఈ నిషేధిత జాబితాలో మీ భూమి గనక నమోదయ్యి ఉంటే అది ఎలా తెలుసుకోవాలో చూద్దాం. మీ భూమి పోర్టల్ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చెక్ చేసుకోవచ్చు వెళ్లి. ఒకవేళ మీ పట్టా భూమి పొరపాటున ఈ జాబితాలో ఉంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జూలై 31 గడువు లోపల మీ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ లేదా కలెక్టర్ కార్యాలయంకి వెళ్ళి వినతి పత్రం సమర్పించండి. ఈ 22 కింద మీ భూమి కనుక ఉన్నట్లయితే చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ అయినట్లయితే తహసీల్దార్ లేదా కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళి ఒక వినతి పత్రం అప్పీల్ పెట్టుకున్నట్లయితే చేసుకోండి. ఓకేనా? అభ్యంతరాల గడువు 90 రోజులు మాత్రమే ఉంటుందని గుర్తుంచుకోండి. ఓకేనా? సో, ఇలాగా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారులు సామాన్య రైతుల యొక్క భూములను ఈ నిషేధిత జాబితాలో అయితే చేర్చడం వలన ప్రభుత్వము ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో, మీరొకసారి మీ యొక్క పొలం అనేది నిషేధిత జాబితాలో ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే మీరు వినతిపత్రం పెట్టుకోవచ్చు వెంటనే. దాని తర్వాత మీ పొలం అనేది మీ సొంతం కావడం జరుగుతుంది. మీ పొలాన్ని దాని తర్వాత ఎవరికైనా అమ్ముకోవచ్చు ఓన్‌గా. ఓకేనా? అలాగే మీ యొక్క భూముల రికార్డులకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే తాళం వేసుకునేలా ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా? పట్టాదారుల హక్కుల పరిరక్షణకు ఈకేవైసీ ఆధార్ అనుసంధానంతో అమలు చేస్తున్నారు. దస్త్రాలు మార్చాలని ప్రయత్నిస్తే వెంటనే రైతు మొబైల్ నంబర్కు సందేశం అయితే వెళ్తుంది. మీరు ఆన్లైన్ తాళం అంటే ఆన్లైన్ లాక్ చేసుకుంటే మీ యొక్క రికార్డులన్నిటికీ రికార్డు లాకింగ్ మెకానిజాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మన ఏపీ ప్రభుత్వము. బట్ ఈ యొక్క రికార్డ్ లాకింగ్ మెకానిజం అనేది నిషేధిత ఆస్తులకు మాత్రం వర్తించదు. ఇప్పుడు మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను. నిషేధిత ఆస్తులు అంటే ఏంటి అంటే ఓకేనా? ఆ యొక్క ఆస్తులకు మాత్రం వర్తించదు. ఒరిజినల్‌గా ఉన్నటువంటి ఆస్తులకు మాత్రమే ఈ యొక్క రికార్డ్ లాకింగ్ మెకానిజం అనేది యూజ్‌ఫుల్ అవుతుంది. సో, ఇది చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది గైస్ రైతులకు. తప్పకుండా ఈ యొక్క లాకింగ్ సిస్టమ్ అయితే మీ రికార్డులన్నిటికి కూడా పెట్టుకోండి. ఓకేనా? దీని గురించి నేను సెపరేట్‌గా వీడియో కావాలంటే చేస్తాను తప్పకుండా. రెగ్యులర్‌గా మన ఛానెల్‌ని అయితే ఫాలో అప్ చేసేసి గైస్. ఏపీలో లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్స్ మొత్తం కూడా అప్ టు డేట్ ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.